హాయ్ అండి. ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా వచ్చినా, లేదా మనం ఎవరింటికైనా వెళ్ళినా, ఎప్పుడు మన లైఫ్‌లో జరిగే నెగటివిటీ, అలాగే మనకుండే ప్రాబ్లమ్స్‌ని ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అసలు మన లైఫ్‌లో ఉండే హ్యాపీనెస్‌ని గానీ, పాజిటివ్‌గా జరిగిన థింగ్స్‌ని గానీ, వాళ్ళకి చెప్పడానికి అస్సలు ట్రై చేయం. ఎప్పుడు మన కష్టాలనే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా చెప్పడం వల్ల ఏంటంటే, మనమేదో ఎక్కువ కష్టాలు పడిపోతున్నాం, మనమేదో హ్యాపీగా లేము అని వాళ్ళకి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా ట్రై చేయడం వల్ల మన టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. ఎందుకంటే కొంతమందైతే ఓకే. వీళ్ళకి మంచి పనయిందిరా బాబు! వీళ్ళకి ఇలాగే జరగాలని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కొందరుంటే, ఇంకొంతమంది చాలా జీనియస్ వాళ్ళకి తెలీదా మనం ఎలా ఉంటున్నామో మన లైఫ్‌లో. వాళ్ళు మీరు మీరు చెప్పే ప్రతి నెగటివిటీని అబద్ధంగానే తీసుకుంటారు. మీరు చెప్పకపోయినా సరే మీ పాజిటివ్స్ అన్నీ వాళ్ళకి ముందే తెలిసిపోతాయి. సో, ఇదంతా చెప్పేదంతా అబద్ధం అని వాళ్ళ మనసులో అయితే ఒకటుంటుంది. ఎప్పుడు దీన్ని నెగటివిటీయే చెప్తదేంట్రా బాబు! అనే ఒక థాట్ అయితే వాళ్ళకొచ్చేస్తది. ఎప్పుడు మన ప్రాబ్లమ్స్‌ని పక్క వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేయొద్దు. అలా ట్రై చేస్తే